రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ పై జరిగిన సదస్సులో రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నత ప్రమాణాలతో కూడిన సొంత ఇంటిని పొందేలా సమగ్ర గృహ విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నదని తెలిపారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా సాధ్యమైన మరియు పర్యావరణ పరంగా అనుకూలమైన హౌసింగ్ మోడల్ అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో పెద్ద హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో మురికివాడల పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అందుబాటులో అద్దె ఇళ్లు, పరి అర్బన్ ప్రాంతాల్లో ప్లాన్ టౌన్షిప్లు, శాటిలైట్ సిటీల అభివృద్ధి, మిగిలిన ప్రాంతాల్లో కార్మికుల కోసం అద్దె గృహ నిర్మాణం. What can financial institutions to do? Increase affordable housing finances. What commitment can private sector make to for promoting affordable housing? Friends, we are committed to taking the outcomes of the discussions behind this room into policy notifications, operational guidelines, model projects and budgetary decisions. Telangana has the vision, the institutional base and the economic strength to become a national and global example of inclusive urbanization. With your ideas and partnership, I am confident that the Telangana model of affordable housing 2047 will not only serve our state but also offer learning and inspiration for affordable housing development. On that note, I once again welcome all of you to this session. Thank you for your presence and look forward to a rich and efficient decisions. Jai Hind, Jai Telangana.